స్పృహ. ఏంటి? దేవుని రాజ్యం పట్ల స్పృహ, మీలో ఉన్న పరిశుద్ధాత్మ పట్ల స్పృహ. ఇది కావాలి. చెప్పండి, ఇది స్పృహ కలిగి ఉండాలనండి. చాలా మంది ఎవరో బంధువులన్న మాటలు బట్టి స్పృహ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తుంటారు? వంట చేస్తుంటారు. వాళ్ళ స్పృహ ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు అంటారు ఆ మాట బట్టి స్పృహ ఉంటుంది. ఇంకా కొంతమందికి స్పృహ వాళ్ళకున్న అప్పులను బట్టి స్పృహ, ఇక కొంతమందికి ఇంకొక దాన్ని బట్టి స్పృహ. ఈ స్పృహలన్నీ వదిలి నీలో ఉన్న దైవాన్ని బట్టి నీకు స్పృహ ఉందనుకో, అప్పుడు ఏమవుతుందండి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందులి ఆనందం. అది స్పృహ. వెంటనే నీ స్పృహ ఎక్కడికి వెళ్తుందానికి వచ్చి వెంటనే వాక్యం స్పృహతో మాట్లాడాలి. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అనే స్పృహ. సడన్ గా నీ బాడీలో ఏదో చేంజెస్ వస్తున్నాయి, నీ దేహంలో మార్పులు వస్తున్నాయి, ఏదో అనిపిస్తుంది నీకు అలా. అప్పుడు నువ్వు చెప్పాలి, ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నాడు గొప్పవాడు. నా దేహం నా దేవుని ఆలయం. ఇది స్పృహ. ఆ స్పృహ కలిగి ఉండాలి. స్పృహ తీసుకురావాలి. ప్రతిసారి నువ్వు ఆ స్పృహ తీసుకురావాలి నీ లోపలికి. అట్లా నువ్వు స్పృహ కలిగి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఆ స్పృహ కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందుల ఆనందాన్ని అనుభవిస్తూ